హాయ్ అండి. ఈరోజు నేను కోడిగుడ్డు పొంగనాల కర్రీ చేస్తున్నా. ఎలా చేస్తున్నా ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా దానికోసం నేను 3 కోడిగుడ్లను తీసుకున్నాను. కోడిగుడ్లను ఈ విధంగా తీసుకున్నాను. దీంట్లో కొంచెం గరం మసాలా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసి కలుపుకున్నాను. తర్వాత పునుగుల ప్యాన్ ఉంటుంది కదా, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా గంటతో మనం పొంగనాలు వేసుకుంటూ వేసుకోవాలండి. మనం పొంగనాలు ఏ విధంగా తిప్పేసాం అలాగే తిప్పేయాలండి. తర్వాత చాలా స్పాంజీ లాగా మెత్తగా పఫీగా చాలా బాగా వచ్చినాయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో గ్రేవీ అనేది ఉండకుండా కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది. తర్వాత పొంగనాలు వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. స్పాంజీగా తింటుంటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ చాలా నచ్చింది నాకైతే. స్పాంజీ లాగా మెత్తగా చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి.